హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో సిపి గేట్ గురించి అండ్ కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ దీంట్లో ఏ విధమైన కోర్సెస్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉంది అండ్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానల్ని రెగ్యులర్గా చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సిపి గేట్ అంటే కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ నార్మల్గా మనము బీటెకే కానివ్వండి, డిగ్రీయే కానివ్వండి, ఏదైనా కోర్సు 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు పీజీ చేయాలనుకుంటారు కదా, అట్లా మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట. అట్లా పీజీలో అడ్మిషన్స్ పొందడం కోసమే ఈ సిపి గేట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది లాస్ట్ ఇయర్ 2024ది. మీకు ఒక బెటర్ క్లారిటీ రావాలని నేను 2024ది తీసుకొని 2025లో ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. అయితే ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. దీంట్లో చాలా కోర్సెస్ ఉంటాయి. ఎంఎడ్ అండ్ పీజీ రిలేటెడ్ కోర్సెస్ చాలానే ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 84 సబ్జెక్ట్స్ వరకు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, ఇదే మన కోటి ఉమెన్స్ కాలేజ్. సో ఇందులో అడ్మిషన్ పొందితే మీకు ఏంటంటే పీజీ 2 ఏళ్ళు ఉంటుంది కదా, ఆ 2 ఏళ్ళ కోర్సు అయితే చేయొచ్చు. యూనివర్సిటీలో వస్తేనైతే కెరీర్ చాలా బాగుంటుంది. ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. యూనివర్సిటీలో ఫీజు తక్కువగా ఉంటుంది అండ్ మంచిగా హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. ఈ 2 ఇయర్స్ కోర్స్కి ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ మన సిపి గేట్. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినాక ఒక 20-25 డేస్ తర్వాత మనకి ఆర్ 1 మంత్ తర్వాత ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి నోటిఫికేషన్లో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అవన్నీ ఉంటుంది అనమాట. అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ప్రింట్ తీసుకోవాలన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అట్లా. అండ్ అలాగే మళ్ళీ ఎగ్జామినేషన్ టైంకి హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ రాసి వచ్చిన తర్వాత కట్ ఆఫ్ విషయానికి వద్దాం. సో యూనివర్సిటీలలో అయితే ఇప్పుడు కొంచెం ఎక్కువగానే కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఓకే, లేదు అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే సిపి గేట్లో చాలా వేరే కోర్సెస్ అనుకోండి కొంచెం ఈజీగా సీట్ వచ్చేస్తుంది, కానీ కొన్ని డిమాండ్ ఉన్న కోర్సెస్ ఉంటే వాటిలో సీట్ రావడం అయితే కొంచెం కష్టము. అండ్ ఇక్కడ చూడండి, నోటీస్ టు ద కాలేజ్ ఫర్ ఫీ అడ్మిటెడ్, అంటే ఫీ రిలేటెడ్ అండ్ అలాగే ప్రొవిజనల్ లిస్ట్ సెలెక్టెడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ కాలేజ్ లిస్ట్ చూద్దాము. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, ఆర్ట్స్ అండ్ సోషల్, ఎంఏ ఇంగ్లీష్, ఇట్లా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఈ సిపి గేట్ మనకి లాస్ట్ ఇయర్ ఒకసారి కాలేజ్ లాగిన్ చూద్దాము. సబ్జెక్ట్స్ అవన్నీ కూడా కాలేజ్ కోడ్, మీరు ఇక్కడ కాలేజ్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇది కాలేజ్ వాళ్ళ లాగిన్ అన్నమాట. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఫర్ ఎంఎడ్ స్టూడెంట్స్, ఇవన్నీ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ ర్యాంక్ ఎంటర్ చేస్తే మీరు మీ యొక్క లాగిన్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లనే వెబ్సైట్లో లిటిల్ బిట్ మోడిఫికేషన్స్ చేస్తారనమాట. దీని ద్వారా మనకి మంచి పీజీలో మంచి కెరీర్ కావాలంటే యూనివర్సిటీస్ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే ఇదే వెబ్సైట్లో మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు అంటే మీరు నేను తన్యా టు గైడ్ ఛానల్లో లాస్ట్ ఇయర్వి అంతకంటే లాస్ట్ ఇయర్ పేపర్స్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఉర్దూ మీడియంతో సహా అన్ని మీడియంస్ ఏవైతే మనకి పేపర్స్ ఇక్కడ వెబ్సైట్లో పోస్ట్ చేసిండ్రో అవన్నీ కూడా నేను ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన. అండ్ అలాగే కట్ ఆఫ్ కూడా లాస్ట్ ఇయర్ వాళ్ళది ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్లలో కూడా మనకి ఎట్లా ఉంటుంది, వాటిని లెఫ్ట్ ఓవర్కి కూడా స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్ ఒకటి కండక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయం, నార్మల్గా మనం యూనివర్సిటీస్లో పెట్టుకుంటాం కదా సిపి గేట్ అంటే, అయితే మనకి సోషల్ వెల్ఫేర్లో కూడా ఉంటాయి అన్నమాట సిపి గేట్ ఓకే అడ్మిషన్స్. కానీ చాలామంది సోషల్ వెల్ఫేర్లో జాయిన్ కారు. ఎందుకంటే అక్కడనే స్టే చేయాలి, అక్కడనే ఉండాలన్నమాట, మనకు బయటికి వెళ్ళనివ్వరు. సో పీజీ అయినా కూడా మనకి నార్మల్గా బయటికి వెళ్ళడము అట్లా ఉండదు. కంప్లీట్గా రెసిడెన్షియల్ వ్యవస్థనే ఉంటుంది అనమాట. అక్కడే ఉండాలి, అక్కడే చదువుకోవాలి, బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, బట్ బయటకు వెళ్ళడానికి ఉండదు. ఒక హాస్టల్ వ్యవస్థ అనమాట కంప్లీట్. సో అందుకోసమని చాలామంది ఆప్ట్ చేసుకోరు. బట్ ఎవరైనా గురుకులాలలో కూడా ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఆప్ట్ చేసుకోండి. చాలా గురుకులాలలో స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్లలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ కనుక ఉంటే ఒకసారి చూడండి లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మనకి మంచిగా చదువుకునే ఫెసిలిటీ కావాలి, బుక్స్ కావాలి, మంచి హాస్టల్ ఫెసిలిటీ కావాలి. ఇవన్నీ థింక్ చేసుకోండి. అది యూనివర్సిటీలలో ఉంటాయి అండ్ బయట కాలేజెస్లలో అయితే ఉండవు. సో యూనివర్సిటీస్ అండ్ గురుకులాస్ ప్రిఫర్ చేయండి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మళ్ళీ గురుకులాలలో కూడా, అన్నీ అయితే ఉండవు. బట్ చాలామంది గురుకులాలను ప్రిఫర్ చేయరు పీజీలో. ఓకే నార్మల్గా ఇంటర్ డిగ్రీ స్కూల్ అంటే ప్రిఫర్ చేస్తారు కానీ పీజీలో ప్రిఫర్ చేయరు. బట్ బెటర్ వాటిని కూడా ఒకసారి చూడండి. అండ్ ఏదైనా లెఫ్ట్ ఓవర్ వేకెన్సీస్ ఉన్నాయి ఏవైనా కూడా మనకి వెబ్సైట్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. సో కాలేజ్ లిస్టు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో కానివ్వండి, అంటే దాని రిలేటెడ్ దాని అఫిలియేటెడ్
కాలేజెస్ అండ్ వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అవన్నీ కూడా ఉంటాయి. కొన్ని కాలేజెస్లలో 25,000, కొన్ని కాలేజెస్లలో 18,000, 15,000, డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఎంఏ ఇంగ్లీషు కోటి ఉమెన్స్ కాలేజ్లో 14,800, ఎంఏ హిందీ 14,800, ఎంఏ తెలుగు 14,800, ఎంఏ ఉర్దూ 21,000, ఎంఏ ఎకనామిక్స్ 14,800, అండ్ అలాగే మనకి ఇంగ్లీష్ సెల్ఫ్ ఫినాన్స్ అయితే 21,800. ఇట్లా ఎంకామ్ రెగ్యులర్ అయితే 20,800, సెల్ఫ్ ఫినాన్స్ అయితే 30,000 ఉంది. ఇంకొక విషయం కూడా, సెల్ఫ్ ఫినాన్స్ కాలేజ్లో అస్సలు పెట్టుకోకండి, పైసలు బాగా కట్టుడు ఉంటుంది. మనకి మంచిగా అంటే తక్కువలో మంచి కోర్సు చేయాలనుకుంటే బెటర్ గో ఫర్ నార్మల్ కాలేజెస్, డోంట్ గో ఫర్ సెల్ఫ్ ఫినాన్స్. ఇక ర్యాంక్ ఎక్కువ వస్తే చెప్పలేం కానివ్వండి, నార్మల్గానైతే బెటర్ గో ఫర్ నార్మల్గా మన యూనివర్సిటీ కాలేజెస్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సెల్ఫ్ ఫినాన్స్ అయితే చాలా ఉంటుంది, మనకి రియంబర్స్మెంట్ కూడా ఒక్కొక్కసారి రాదు. నెక్స్ట్ కోటిలో ఎంఎస్సి డేటా సైన్స్ కూడా ఉంది. సో ఇందులో ఫీజు 50,800 అనమాట. ఇది సెల్ఫ్ ఫినాన్సే. కొన్ని కాలేజెస్ కంపల్సరీగా సెల్ఫ్ ఫినాన్సే ఉన్నాయి. ఇప్పుడు చాలామంది డేటా సైన్స్ చేస్తున్నారు. సో అట్లా కొన్ని కాలేజెస్లలో 50,800, కొన్ని కాలేజెస్లలో 30,800, కొన్ని దగ్గర అట్లా డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అనమాట. ఇంకా జేఎన్టీ విషయానికి వస్తే అనలిటికల్ కెమిస్ట్రీ 30,800 సెల్ఫ్ ఫినాన్సే. ఇందులో అన్ని సెల్ఫ్ ఫినాన్సే ఉన్నాయి. ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో మాత్రమే 30,800 అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాలమూరు మహాత్మా గాంధీలో కూడా నాకు తెలిసినంత వరకు తక్కువనే ఉంటాయి ఇక్కడ ఫీజు స్ట్రక్చర్స్. సెల్ఫ్ ఫినాన్స్ అయినా కూడా ఇందులో 30,000 ఉంటుందేమో, కానీ 40, 50 అట్లా అయితే పోదు ఇందులో. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ కొంచెం దూరము, అండ్ చాలామంది నాకు తెలిసినంత వరకు ప్రిఫర్ చేయరు. సో ఒకసారి చూసుకొని మంచి కాలేజెస్ పెట్టుకోండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ పెట్టుకోండి, తర్వాత జేఎన్టీ పెట్టుకోండి, తర్వాత కాకతీయ యూనివర్సిటీ పెట్టుకోండి. లేదు అంటే కాకతీయ పెట్టుకున్నాక జేఎన్టీ పెట్టుకునే ఏం కాదు. ఒకవేళ డేటా సైన్స్ చేయాలి అనుకునే వాళ్ళైతే కోటి పెట్టుకోండి. మనకి జేఎన్టీలో కూడా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీలో కూడా ఇక్కడ చూడండి, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఉర్దూ, ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ సోషియాలజీ, ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంకామ్ జనరల్, ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్, ఎంఎడ్, ఇవే ఉన్నాయి. సో చూడండి, మంచి కాలేజెస్లలో ప్రిఫర్ చేసుకొని మంచి చేయండి. ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా ఉంది. ఎవరైనా పీజీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేయాలి, ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలి అనుకుంటే జస్ట్ గో ఫర్ దట్. అండ్ ఇక్కడ కూడా ఎంఎస్సీ డేటా సైన్స్ కూడా ఉంది మనకి కరీంనగర్లో, 35,500 ఉంది. అండ్ వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో కూడా ఉంది, 35,500 ఫీ స్ట్రక్చర్. సో ఇది కాలేజెస్ గురించి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చినాక నేను ఛానల్లో మీకు అందరికీ డెఫినెట్లీ అప్డేట్ అయితే చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.